భయ ఇప్పుడే మ్యాక్స్ చూశాను. కిచ్చా సుదీప్ గారి పెర్ఫార్మెన్స్ ఎరగదీసాడు భయ. నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సీను విజువల్స్ హైలైట్గా ఉన్నాయి. కిచ్చా సుదీప్ గారు వన్ మ్యాన్ ఆర్మీ అండి. అటువంటి ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు పుట్టలేదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు కాదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో సినిమాని ఎన్ని విధాలుగా చూడాలో అన్ని విధాలుగా డైరెక్టర్ గారు బాగా చూపించారు. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది భయ నన్ను అడిగితే. ర్యాంప్ సుదీప్ గారు యాక్టింగ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఆయన ఒక వరం నిజం చెప్పాలనుకుంటే. హైలైట్గా ఉంది. సో మళ్ళీ చెప్తాను, అవుట్ ఆఫ్ 5కి ఖచ్చితంగా 4.8 ఇవ్వచ్చు. మీద 2% రేటింగ్ ఎందుకు ఇవ్వలేదంటే ఖచ్చితంగా హీరోయిన్తో రొమాన్స్ లేదు భయ్య. కుర్రోళ్ళకి ఈరోజు కావాల్సింది ఊపు బొంచిక్లు కానీ ఓకే అయినప్పటికీ హీరోయిన్ పార్ట్ లేకుండా సినిమాని అయితే చాలా బాగా తీశారు. సో మళ్ళీ చెప్తాను, మ్యాక్స్ సినిమా చూడండి, మ్యాక్సిమం ఆనందం పొందండి. సునీల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన ర్యాంప్ అండి నేను చెప్పాలనుకుంటే. వరలక్ష్మి గారిది వరలక్ష్మి గారు పెద్ద స్కోప్ ఏ ఉండదు సినిమాలో, అయినప్పటికీ ఓకే చూడొచ్చు. ఓకే ఎలా అనిపించింది అన్న? ముందుగా మ్యాక్స్ ఎన్నో సినిమాలు ఐమాక్స్ లో చూశాను. చాలా వింతగా కొత్తగా అనిపించింది. సుదీప్ యాక్షన్ అంటే కిచ్చ సుదీప్ ఏగనుకున్నాం. ఏ గంట కూడా అంతకు మించి కూడా ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక నైట్ సినిమా ఇది. నైట్ అంటే సంవత్సరాలు తీసిన సినిమా నైట్ చూపించాడు. ఒక 1.5 అవర్ పైన కూర్చోబెట్టాడు అంటే చాలా గ్రేట్ నిజంగా. అది మ్యాక్స్ అనే ఉంది కదా, ఆ కంటెంట్ ఏంటన్నా డిఫరెంట్ అంటే హీరో పేరే మ్యాక్స్. అంటే హీరో పోలీస్ గా వస్తాడు, వచ్చాక ఏం చేశాడు అనుకోకుండా మర్డర్ జరుగుతుంది. మర్డర్ ఆ మర్డర్ని ఎలా ఛేదించాడు అంటే చాలా మంది అంటున్నారు ఏది పుష్పలా ఉంది, కాంతారలా ఉంది, దానికి దీనికి ఎవరు ముడిపెట్టద్దు. ఈ సినిమా చూసి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న మాట బయట చెప్పండి, ఓకేనా? అందుకని వీటిని పోల్చొద్దు. మంచి మెసేజ్ ఉంది. సునీల్ గారి యాక్టింగ్ బాగుంది. అలాగే అవెవరు లేడీ పోలీసు చేసింది కదా, అందులో వరలక్ష్మి రావడంతో మంచి క్యారెక్టర్ లో వస్తుంది. ఊహించారు ఎవరో కూడా చూసాక. కూడా అంటే ఆల్రెడీ ఎన్నో చేసినా ఇందులో ఇంకా డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ కి అసలు 100కి 150 మార్కులు వేసేసుకోండి. ఓకే మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. 2 పాటలు ఉన్నాయి. 2 పాటలు కూడా చాలా సూపర్. అలాగే జాతర సీన్ ఉంది. జాతర సీన్ అంటే ఇంకెప్పుడు చూసినా ఏదో RX100 లేదా పుష్ప అంటున్నారు, అయ్యేది కాదు. ఇందులో ఇంకో కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. నాకు సూపర్ నచ్చింది.